వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. ఐఎమ్ గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు నదులకు సంబంధించిన ప్రధాన అంశాల్లో మొదటి భాగంలో మనకు గోదావరి, దానికి సంబంధించిన కొన్ని ఉపనదుల గురించి చూసాం. అయితే ఈ కంటెంట్లో అంటే ఈ రెండో విభాగంలో మంజీరా నదిపై నిర్మించబడ్డటువంటి ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి ఈ అంశాన్ని ఇక్కడ చూద్దాం. రైట్, మంజీరా నదిపై కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టుని, అలాగే అదే మంజీరా నదిపై సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. రైట్, ఈ రెండు ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటిని అందిస్తూ ఉన్నారు. రైట్, ఇది సింగూరు మంజీరా నదికి సంబంధించిన మొదటి భాగంలోని కొంత ఈ భాగంలోకి తీసుకోవడం జరిగింది. రైట్, మనం మరొక అతి ప్రధానమైనటువంటి గోదావరి ఉపనది ప్రాణహిత నది. ఈ నది గోదావరి నదికి అతి పెద్ద ఉపనది. అంటే పెద్ద ఉపనది అంటే ఈ నది 3 నదుల కలయిక చేత ఏర్పడింది. ఆ 3 నదుల్లో వార్ధ, వెనుగంగ, వైన్గంగ, ఈ 3 నదులు కలిసి ప్రాణహిత నదిగా ఏర్పడింది. అంటే 3 నదుల కలయిక చేత ఏర్పడడం వలన అత్యధికంగా వరద నీరు ఈ ప్రాణహిత నది గోదావరి నదికి తీసుకువస్తుంది. అంటే గోదావరి నదిలోకి అత్యధిక వరద నీటిని తీసుకొస్తున్న నదిగా ప్రాణహిత నదిని పిలుస్తారు. కాబట్టి అత్యధిక వరద నీరు ఏదైనా ఒక నది ద్వారా వస్తే దాన్ని అతి పెద్ద నదిగా పిలుస్తూ ఉంటారు. రైట్, ఈ ప్రాణహిత నది మొత్తం 721 కిలోమీటర్ల పొడవున మహారాష్ట్ర నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది. ఇది గోదావరి నదికి అతి పెద్ద నదిగా చెప్పడం జరిగింది. అతి పెద్ద ఉపనదిగా పిలుస్తూ ఉన్నారు. ఈ కారణం గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 34% గోదావరి పరివాహక ప్రాంతంలోని వరద నీరు ఒక్క ప్రాణహిత నది నుంచే గోదావరిలోకి ప్రవేశిస్తూ ఉంది. రైట్, 34% మంజీరా నది ప్రవాహమే ఉంటుంది. 34% ఇది ప్రాణహిత నది ప్రవాహమే ఉంటుంది. ఈ నది ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణలోకి, మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గచ్చిరోలి నుండి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. గచ్చిరోలి అనేది ఒక గ్రామం. అది మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఆ గచ్చిరోలి అనేది మనకు ప్రధానంగా కొమరం భీం జిల్లాలో నుంచి మనకి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇక చూడండి, ఈ నది తెలంగాణలోకి కొమరం భీం జిల్లా, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. అంటే గచ్చిరోలి నుండి జయశంకర్, మంచిర్యాల, కొమరం భీం, ఈ నది తెలంగాణలోకి కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరిలోకి జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం గుండా గోదావరిలోకి ప్రవేశిస్తూ ఉంది. గోదావరి కాళేశ్వరం నదులు కలిసే ప్రాంతం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారు. గోదావరి నది మరియు గోదావరి మరియు ప్రాణహిత నదులు కలిసే ప్రాంతం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారు. రైట్, ఇక మరొకటి, గోదావరికి ఎడమ వైపు నుండి గోదావరిలోకి ప్రవేశించే మరొక నది ఇంద్రావతి. ఈ నది ఒడిశాలోని తూర్పు కనుమల్లో దండకార అరణ్యంలోని కలహండి జిల్లాలో జన్మించింది. అంటే మనకు ఇంద్రావతి నది మనకు ఒడిశా తూర్పు కనుమల్లోని కలహండి జిల్లాలో ఉన్న దండకార అరణ్యంలో ఇది జన్మించింది. దండకార అరణ్యము భారతదేశంలోనే అతిపెద్ద భయంకరమైన అటవీ విస్తీర్ణము. ఈ దండకార అరణ్యము ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య ఇది ఏర్పడి ఉంది. దీని మొత్తం పొడవు అంటే ఇంద్రావతి నది 535 కిలోమీటర్ల దూరాన్ని ఒడిశా, ఛత్తీస్గఢ్,
తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. చూడండి ఇక్కడ ఇది గోదావరిలోకి జయశంకర్ జిల్లాలోని మహదేవ్పూర్ గుండా ప్రవేశిస్తుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇది ఒడిస్సాలోని దండకార అరణ్యంలో జన్మించి ఇలా వస్తూ జయశంకర్ జిల్లాలోకి ప్రవేశించి జయశంకర్ జిల్లాలో ఈ నది మహదేవ్పూర్ అనే ప్రాంతం గుండా గోదావరిలోకి ప్రవేశించింది. ఓకే రైట్. నెక్స్ట్ మానేరు నది. ఇది గోదావరి నదికి కుడివైపు నుంచి గోదావరిని కలుస్తుంది. ఈ నది సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండల్లో జన్మించింది. ప్రధానంగా ఈ మానేరు నది సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండల్లో జన్మించింది. రైట్, దీని మొత్తం పొడవు 225 కిలోమీటర్ల పొడవున సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఉంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది తెలంగాణ, ఇది సిరిసిల్ల కొండలు నుంచి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల గుండా ఇలా ప్రవహిస్తూ ఇది మనకు ప్రధానంగా జయశంకర్ జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలోని నార్మాల గ్రామం గుండా గోదావరిలోకి ప్రవేశించింది. చూడండి ఇక్కడ పుట్టింది సిరిసిల్ల కొండలు, సిరిసిల్ల జిల్లాలో, తర్వాత కరీంనగర్ నుంచి పెద్దపల్లి నుంచి జయశంకర్ జిల్లాలో ఇది గోదావరి నదిలోకి నార్మల అనే గ్రామం గుండా మహదేవ్పూర్ మండలంలోని నార్మల గుండా గోదావరి నదిలోకి ప్రవేశించింది. రైట్, ఇది నార్మల గ్రామం నుంచి జయశంకర్ జిల్లాలోకి ప్రవేశించింది. రైట్, ఈ నదిపై 3 ప్రధాన ప్రాజెక్టులను నిర్మించారు. ఆ 3 ప్రధాన ప్రాజెక్టులో చూడండి ఇక్కడ ఎగువ మానేరు ప్రాజెక్ట్ ఇలా సిరిసిల్ల కొండల నుంచి ఇలా వెళ్తూ గోదావరిలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో 2 ప్రాజెక్టులను నిర్మించారు. ఇక్కడ ఒక ప్రాజెక్టు, ఇక్కడ ఒక ప్రాజెక్టు, ఇక్కడ ఒక ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ సిరిసిల్లలో ఎగువ మానేరు ప్రాజెక్ట్, అదే సిరిసిల్లలో మధ్య మానేరు ప్రాజెక్ట్, కరీంనగర్లో దిగువ మానేరు ప్రాజెక్ట్ అనే ఈ 3 ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. అయితే సిరిసిల్ల పట్టణం మనకు ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద, అంటే సిరిసిల్ల పట్టణం వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుని, కరీంనగర్ పట్టణానికి దగ్గరలో దిగువ మానేరు ప్రాజెక్ట్ అనే ఈ 3 ప్రాజెక్టులను మానేరు నదిపై నిర్మించడం జరిగింది. రైట్, సిరిసిల్ల పట్టణం ఏ నది ఒడ్డున ఉందంటే మానేరు నదిపై. అదేవిధంగా కరీంనగర్ పట్టణం కూడా మానేరు నది ఒడ్డునే ఉంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ అనే థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ మానేరు ప్రాజెక్టు ఒడ్డున మానేరు పరివాహక ప్రాంతంలో ఇక్కడ ఎన్టీపీసీకి కూడా నీటిని ఈ ప్రాజెక్టు నుంచి, అంటే ఈ నది నుంచి అందించడం జరుగుతుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఎగువ మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టులను సిరిసిల్ల జిల్లాలో, అదేవిధంగా దిగువ మానేరు ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం పట్టణానికి దగ్గరలో ఎన్టీపీసీ అనే థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీటిని ఈ నది నుంచి, మానేరు నది నుంచి అందిస్తున్నారు. రైట్, తర్వాత హారిద్ర నది. ఈ నది సంగారెడ్డిలో జన్మించింది. హారిద్ర అనేది గోదావరికి కుడివైపు నుంచి గోదావరిలోకి ప్రవేశించే నది. ఈ నది సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా, సంగారెడ్డి, మెదక్,
రైట్. ఈ నది సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఇది గోదావరి నదిలోకి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుండి ప్రవేశిస్తూ ఉంది. రైట్. ఇక చూడండి ఇక్కడ ఇది సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్. రైట్. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్. రైట్. అయితే గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది నిజామాబాద్ గుండా. ఇక్కడి నుంచి సంగారెడ్డి నుంచి ఆరిద్రా నది సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ల గుండా ప్రవహిస్తూ ఇది గోదావరి నదిలోకి కందకుర్తి అనే గ్రామం గుండా గోదావరిలోకి ప్రవేశిస్తుంది. అదే కందకుర్తి నుంచి మంజీరా నది కూడా కందకుర్తి నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తుంది. అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద గోదావరి, మంజీరా, హారిద్రా నదులు కలిసి తెలంగాణ త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. అంటే కందకుర్తి వద్ద ఇటు గోదావరి, మంజీరా, హారిద్రా ఈ 3 నదుల కలయిక చేత ఇక్కడ తెలంగాణ త్రివేణి సంఘం ఏర్పడింది. ఆ త్రివేణి సంఘాన్నే కందకుర్తి అనే పేరుతో పిలుస్తారు. ఇది నిజామాబాద్లో ఏర్పడి ఉంది. రైట్. నెక్స్ట్ కడెం నది గోదావరి నదిని ఎడమ వైపు నుంచి కలుస్తున్న అతి ప్రధానమైన నదిగా, అంటే గోదావరి నదిలోకి ప్రవేశించే ఎడమ వైపు నుంచి గోదావరిలోకి ప్రవేశించే ప్రధాన నదిగా, అంటే మొదటి నదిగా కడెం నదిని పిలుస్తారు. ఈ నది ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ అనే తాలూకాలోని బోతాయ్ గ్రామం వద్ద జన్మించింది. ఈ నది ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాల గుండా ప్రవహిస్తూ చివరిగా నిర్మల్ జిల్లాలోని పసుపుల అనే గ్రామం వద్ద గోదావరిలోకి ప్రవేశిస్తుంది. రైట్. చూడండి ఇక్కడ ఇది ఆదిలాబాద్, నిర్మల్. రైట్. ఇలా వెళుతూ ఇది గోదావరి నదిలోకి ప్రవేశిస్తుంది. ఇది కడెం నది బోతాయి కొండల్లో జన్మించి ఇది గోదావరిని పసుపుల అనే ప్రాంతంలో పసుపుల అనే గ్రామం గుండా గోదావరిలోకి ప్రవేశించింది. రైట్. ఈ నదిపై మనకు ప్రధానంగా పసుపుల గ్రామం వద్ద గోదావరిలోకి ప్రవేశించింది. రైట్. ఇక చూడండి, ఈ నదిపై తెలంగాణలోనే 2వ ఎత్తైనటువంటి జలపాతం కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నదిపై ఇది ఏర్పడి ఉంది. ఇది 45 మీటర్ల ఎత్తైనటువంటి జలపాతము. తెలంగాణలో 2వ ఎత్తైన జలపాతము ఇది కడెం నదిపై, అంటే కడెం నదిపై 2వ ఎత్తైన జలపాతం ఇది కడెం నదిపై పుచ్చర మరియు 3వది జలపాతం. చూడండి ఇక్కడ కడెం నదిపై మనకు ప్రధానంగా 3 జలపాతాలు ఉన్నాయి. ఒకటి కుంతల జలపాతం, రెండోది పుచ్చెర, మూడవది గాయత్రి. రైట్. చూడండి ఇక్కడ తెలంగాణలో 2వ ఎత్తు, అంటే కడెం నదిపై మొదటి కుంతల, పుచ్చెర, గాయత్రి ఇవి 3 కడెం నదిపై ఉన్న అత్యంత ఎత్తైనటువంటి జలపాతాలు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో కుంతల జలపాతం 2వ ఎత్తైన జలపాతం. మొట్టమొదటిది మనకు ములుగు జిల్లాలో మనకు వెంకటాపురం వద్ద తెలంగాణలో మొదటి ఎత్తైన జలపాతం ఉంది. రైట్. కుంతల జలపాతం తెలంగాణలో 2వ ఎత్తైన జలపాతం అయితే మొదటి ఎత్తైన జలపాతం వీరభద్రం అనే గ్రామం వద్ద వెంకటాపురం మండలంలో ములుగు జిల్లాలో ఇది ఏర్పడి ఉంది. ఇది 770 అడుగుల ఎత్తైనటువంటి జలపాతంగా దీన్ని పిలుస్తున్నారు. రైట్. కృష్ణా నది. రైట్. ఇప్పుడు గోదావరి దాని యొక్క ఉపనదుల గురించి మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నదీ ప్రవాహాల గురించి చూద్దాం. కృష్ణా నది దక్షిణ భారతదేశంలో గోదావరి తర్వాత 2వ అతిపెద్ద
నదిగా పిలుస్తున్నారు. అదేవిధంగా కృష్ణా నదిని భారతదేశంలో 3వ అతిపెద్ద నదిగా పిలుస్తూ ఉన్నారు. అంటే మొదటిది గంగా, రెండవది గోదావరి, మూడవది కృష్ణా నది. ఓకే, ఈ కృష్ణా నది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ కృష్ణా నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం అనే ప్రాంతం, ఇది మహాబలేశ్వరం వద్ద జన్మించి ఇలా వెళుతూ చివరిగా హంసల దీవి వద్ద ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. రైట్, పుట్టింది మహాబలేశ్వరం, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో. దీని యొక్క మొత్తం పొడవు మహారాష్ట్ర 1400 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అత్యంత ఎక్కువ పొడవు మనకు కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చివరిగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. రైట్, కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రధానంగా నారాయణపేట జిల్లాలోని తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ నది మనకు ప్రధానంగా ఇటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ఇలా వస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి ఇది నారాయణపేట గుండా ఇలా వెళుతూ ఉంది. తెలంగాణ గుండా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. ఇది తెలంగాణలోకి తంగడి అనే ప్రాంతం గుండా నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. రైట్, ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది. అంటే ఇది తెలంగాణలోకి నారాయణపేట జిల్లాలోని తంగడి అనే గ్రామం గుండా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవహిస్తున్న ఈ కృష్ణానది తెలంగాణలో 7 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. 7 జిల్లాల్లో ఒకటి నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు బంగాళాఖాతంలోకి కృష్ణా జిల్లాలోని హంసల దీవి గుండా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు కృష్ణా జిల్లాలో సర్కార్ తీరంలో దక్షిణ భారతదేశంలోనే 2వ అతి పెద్దదైనటువంటి కృష్ణా డెల్టాను ఏర్పరుస్తుంది. 2వ పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. దాన్నే కృష్ణా డెల్టాగా పిలుస్తూ ఉన్నారు. రైట్గా చూడండి, ఇక్కడ కృష్ణా నది మహారాష్ట్ర నుంచి ఇలా వస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇది సముద్ర బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ ఒక డెల్టాను ఏర్పరిచింది. దాన్నే కృష్ణా డెల్టా అనే పేరుతో పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీర ప్రాంతంలో ఈ డెల్టా ఏర్పడింది. ఇది దక్షిణ భారతదేశంలోనే కృష్ణా డెల్టా 2వ అతి పెద్దది. గోదావరి డెల్టా తర్వాత భారతదేశంలో 3వ అతి పెద్ద డెల్టా కృష్ణా డెల్టా. మొదటిది గంగా, రెండవది గోదావరి, మూడవది కృష్ణా. ఓకే, రైట్. దీని యొక్క ఎడమ వైపు ఉపనదులు, దీనికి ప్రధానంగా కొన్ని ఉపనదులు ఉన్నాయి. ఈ ఉపనదుల్లో ఎడమ వైపు పైనుంచి వచ్చి కలిసే వాటిని ఎడమవైపు ఉపనదులు, కుడివైపు నుంచి వచ్చి కలిసే ఉపనదుల్ని కుడి ఉపనదులుగా పిలుస్తారు. రైట్, ఎడమవైపు ఉపనదులో అతి ప్రధానమైనది భీమా, దిండి, మూసి, హాలియా, పాలేరు, మున్నేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, ఉప్పేరు. ఇవన్నీ కూడా కృష్ణానదికి ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులుగా పిలుస్తారు. కుడివైపు నుంచి కృష్ణానదిని కలిసే ఉపనదులు తుంగభద్ర, పంచగంగ, దూదుగంగ, ఘటప్రభ, మాలప్రభ. ఇవి కుడివైపు నుంచి కృష్ణానదిని కలిసే అతి ప్రధానమైనటువంటి ఉపనదులు. రైట్, తుంగభద్ర నది. రైట్,
కృష్ణా నదికి అతి పెద్ద ఉపనదిగా పిలుస్తారు. అంటే అధిక వర్షపాతాన్ని మోసుకొస్తున్నటువంటి, అధిక వరద నీటిని మోసుకొస్తున్నటువంటి ఉపనదిగా పిలుస్తూ ఉన్నారు. రైట్. ఈ నది 2 నదుల కలయిక చేత ఏర్పడింది. అవి తుంగ మరియు భద్ర అనే 2 నదుల కలయిక చేత ఈ నది ఏర్పడింది. ఈ నది మనకు జన్మస్థానం తీసుకుంటే కర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరహా కొండల్లో గంగమూల అనే ప్రాంతం వద్ద జన్మించింది. అంటే తుంగభద్ర నది కర్ణాటక పశ్చిమ కనుమల్లో, ఇది కర్ణాటక వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో మనకు ఇది వరహా కొండల్లో, అంటే వరహ అనే కొండల వద్ద పుట్టి ఇది 2 కూడా కుడ్లి అనే ప్రాంతం వద్ద కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడుతుంది. ఈ తుంగ మరియు భద్ర అనే ఈ 2 నదులు కుడ్లి, కర్ణాటకలోని కుడ్లి వద్ద కలుసుకొని పూర్తి స్థాయిలో తుంగభద్ర నదిగా ఏర్పడింది. రైట్. దీన్ని తుంగభద్ర నదిని రామాయణంలో పంపా నది అనే పేరుతో పిలిచేవారు. కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. దీని యొక్క మొత్తం పొడవు 531 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇది ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా మాత్రమే ప్రవహిస్తుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఇది తెలంగాణ, ఇది కర్ణాటక. కర్ణాటకలో ఇది గంగమూల, అంటే వరహా కొండల్లో జన్మించి ఇది కర్ణాటక నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లో ఇది కృష్ణా నదిని సంగమేశ్వర అనే ప్రాంతం వద్ద కృష్ణా నదిని కలుస్తుంది. అంటే దీని యొక్క మొత్తం పొడవు 531 కిలోమీటర్ల పొడవుని ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఇది ఓన్లీ గద్వాల్ జిల్లా గుండా మాత్రమే ప్రవహిస్తూ ఉంది. రైట్. ఇక నెక్స్ట్ చూడండి, ఈ నది తెలంగాణలోకి గద్వాల్ జిల్లాలోని అలంపూర్ అనే గ్రామం గుండా ప్రవేశిస్తుంది. అలంపూర్ అనేది పుణ్యక్షేత్రం. అలంపూర్ గుండా ఇది తెలంగాణలోకి, అంటే గద్వాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ నది కృష్ణా నదిలోకి కర్నూలులోని సంగమేశ్వరం గుండా కృష్ణా నదిలోకి ప్రవేశిస్తుంది. అంటే సంగమేశ్వరం కర్నూలు జిల్లాలోని మనకు కృష్ణా నదిలోకి ప్రవేశించే ప్రాంతం సంగమేశ్వరం. దీనికి ఉన్న ఉపనదులు వేదవతి, కుముద్వతి, హంద్రి, వరద. ఈ 4 కృష్ణా నదికి అతి ప్రధానమైన ఉపనదులుగా పిలుస్తున్నారు. రైట్. భీమా నది. భీమా నది చూడండి, ఇక్కడ భీమా నది కృష్ణా నదికి ఎడమ వైపు నుంచి కలిసే అతి పొడవైన ఉపనది. అంటే కృష్ణా నదికి అతి పెద్ద నది తుంగభద్ర అయితే అతి పొడవైన నదిగా మనకు ఈ భీమా నదిని పిలుస్తున్నారు. ఈ నది అతి పొడవైనది. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో భీమశంకర గుట్టల్లో జన్మించింది. అంటే ఈ భీమా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ప్రధానంగా భీమశంకర గుట్టల్లో జన్మించింది. దీని మొత్తం పొడవు 861 కిలోమీటర్లు. ఇది కృష్ణా నదికి అతి పొడవైన ఎడమ వైపు నుంచి కలిసే ఉపనదిగా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల గుండా ప్రవహిస్తూ ఇది తెలంగాణ సరిహద్దులో మాత్రమే ఇది ప్రవహిస్తూ ఉంది. సరిహద్దు ప్రాంతంలో మాత్రమే తెలంగాణ గుండా ప్రవహిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలోకి ప్రవేశించే ఆస్కారం లేదు. రైట్. ఈ నది కృష్ణా నదిలోకి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ గుండా ప్రవేశిస్తుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఇది మహారాష్ట్ర ఇలా వస్తూ భీమశంకర గుట్టల్లో ప్రవేశించి ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు
తీర ప్రాంతంలో కృష్ణా నదిని కలుస్తుంది. ఓకే, ఇది రాయచూర్ అనేది కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక గద్వాల్ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం. ఆ ప్రాంతం గుండా ఇది కృష్ణా నదిలోకి రాయచూర్ గుండా ప్రవేశిస్తుంది. రైట్, దీనికి గల ఉపనదులు తీసుకుంటే గౌడ్, నీరా, మూల, మూత, ఇంద్రాణి, కాగ్నా అనే ఉపనదులు దీనికి ఉన్నాయి. రైట్, ఇక మున్నేరు నది, ఈ నది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణానికి దగ్గరలో జన్మించింది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది మనకు ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ కొండల్లో జన్మించి ఇది ప్రధానంగా ఇటు ఖమ్మం జిల్లా నుంచి ఇది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుండా ప్రవహిస్తూ ఇది చివరిగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఏటూరు అనే ప్రాంతం గుండా కృష్ణా నదిలోకి ప్రవేశిస్తూ ఉంది. దీని ఉపనదులు వైరా, కట్లేరు దీనికి ప్రధానమైన ఉపనదులు. రైట్, దిండి నది, ఈ నది తెలంగాణలోని మహబూబ్ నగర్లోని షాబాద్ కొండల్లో జన్మించి ఈ నది 153 కిలోమీటర్ల పొడవున ఇది ప్రవహిస్తుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది మహబూబ్ నగర్లోని షాబాద్ కొండల్లో జన్మించి నాగర్ కర్నూల్ నుంచి నల్గొండలోకి వెళ్ళి నల్గొండలో కృష్ణా నదిని దేవరకొండ వద్ద కృష్ణా నదిని కలుస్తుంది. కృష్ణా నదిని కలుస్తుంది. ఓకే, రైట్, మూసీ నది, ఈ నది జన్మస్థానం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఇది జన్మించింది. దీనికి గల మరొక పేరు ముచ్కుంద లేదా ముసునూరు లేదా మూసా లేదా నెర్వా అనే 4 పేర్లతో దీన్ని పిలుస్తున్నారు. ఈ నది యొక్క మొత్తం పొడవు 266 కిలోమీటర్ల దూరం వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి, సూర్యాపేట్, నల్గొండ ఇలా ఇది అనంతగిరి నుంచి ప్రవహిస్తూ ఇలా వెళ్తూ చివరిగా నల్గొండ జిల్లాలో ఇది వాడపల్లి వద్ద ఇది కృష్ణా నదిలోకి ప్రవేశిస్తూ ఉంది. అంటే వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ చివరిగా ఇది సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహిస్తూ చివరిగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి గుండా కృష్ణా నదిలోకి ప్రవేశిస్తుంది. నల్గొండ జిల్లాలోని వాడపల్లి గుండా కృష్ణా నదిలోకి ప్రవేశించింది. ఈ నదికి ఉపనదులు ఈసా, ఆలేరు, సకలవాణి అనే 3 ఉపనదులు ఈ నదికి ఉన్నాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ఈసా నది మనకు ప్రధానంగా రాజేంద్రనగర్ మండలంలోని హిమాయత్ సాగర్ వద్ద జన్మించి ఇది ప్రధానంగా ఇది మూసీ నదిలోకి హైదరాబాదులోని బాపు ఘాటు నుంచి ఈసా నది మూసీ నదిలోకి ప్రవేశిస్తుంది. ఈ మూసీ నదిలోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ వద్ద లంగర్ హౌస్ దగ్గరలో ఉన్న బాపు ఘాట్ వద్ద ఇది మూసీలోకి ప్రవేశించింది. ఇది పూర్తిగా తెలంగాణ నదులకు సంబంధించినటువంటి పూర్తి అంశాల్లో ఈ అంశం చివరి మూసీ నది అతి ప్రధానమైనదిగా చెప్పడం జరిగింది. రైట్, ఇక చూడండి ఇక్కడ మనకు తెలంగాణ నదులకు సంబంధించి మొదటి చాప్టర్లో మొదటి విభాగంలో గోదావరి దానికి సంబంధించిన ప్రధానమైన ఉపనదుల గురించి పూర్తి వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ రెండో చాప్టర్లో అంటే రెండో విభాగంలో ప్రధానంగా కృష్ణానది పైన ప్రత్యేకమైన అంశంగా తీసుకొని కృష్ణానది దాని యొక్క ప్రవాహము వాటి యొక్క పుట్టుక అవి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాలు అదేవిధంగా కృష్ణానదికి ఎడమవైపు కుడివైపు నుంచి కృష్ణానదిలోకి ప్రవేశించే నదులు వాటికి సంబంధించినటువంటి పుట్టిన ప్రాంతము అవి కృష్ణానదిలోకి ప్రవేశించే ప్రాంతాలను వివరంగా తెలియజేయడం జరిగింది. ఓకే, ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని నదుల అంశాలు.